గౌరవనీయులు సభాధ్యక్షులు చిరంజీవులు గారు, సీనియర్ ఐఏఎస్ అధికారి, గౌరవనీయులు మండలి వైస్ చైర్మన్ అన్న బండ ప్రకాష్ గారు, శాసనమండలి సభ్యులు గౌరవనీయులు తిరుమల మల్లన్న గారు, సింహాద్రి గారు, ప్రొఫెసర్ సుధాకరణ గారు, రవీంద్ర గారు, లలిత గారు, బిఎస్ రాములు గారు, శ్రీనివాస్ గౌడ్ గారు, జాజిల, దయచేసి మా బాలాజీ గౌడ్ గారు, శ్రీనివాస్ గారు, అందరికీ క్షమించాలి. ఎందుకంటే అందరు పెద్దలే ఉన్నారు, చాలా ముఖ్య నాయకులు వచ్చారు కనుక ఇక్కడ ఎవరు కూడా మామూలు వ్యక్తులు రాలేదు. అందరూ వివిధ సంఘాల్లో నాయకత్వం వహించి సంఘాలు నడిపి బీసీ జాతి గురించి పాటుపడినటువంటి వాళ్ళే ఉన్నారు కనుక మీ అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తూ, మహాత్మా జ్యోతిబా ఫులే గురించి పడలేండి మొట్టమొదటిగా ఈ భారతదేశంలో ఈ రిజర్వేషన్ల ద్వారానే ఈ జాతి బాగుపడుతుంది, లేకపోతే బాగుపడదని ఆయన ప్రారంభించినటువంటి ఉద్యమం ఎస్సీ ఎస్టీలు సాధించుకున్నారు. కానీ బీసీల వరకు వచ్చేవరకే అనేక రకాల కారణాల వల్ల ఆనాడు రాజ్యాంగం రాసేటప్పుడు కూడా ఏం జరిగిందో అందరూ తెలుసు. మనలో అనైక్యత వల్లనే ఇవన్నీ ఊరి వేరేం లేదు. మన చేతిలో పెట్టుకొని మనం ఎవరికి ఓటు వేస్తే వాళ్ళు గెలుస్తారు. మన చేతిలో మనం పెట్టుకొని మళ్ళీ అడుక్కునేటట్లుంది. మన ఓటేసి గెలిపించి మళ్ళీ ఆయన దగ్గర అడుక్కునేటట్లుంది తప్ప వేరే ఏం లేదు. ఐక్యత కావడానికి ఏం చేయాలని ఆలోచన చేయాలి. తర్వాత ప్రస్తుతం మనకు ఇమ్మీడియట్ ఏంటంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి. లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి కనుక ఇమ్మీడియట్ గా తక్షణమే దీన్ని పోస్ట్పోన్ చేయాలి. అదేవిధంగా కులగణన చేయాలి. ఆఫ్టర్ కులగణన తర్వాతనే ఎలక్షన్ పెట్టాలనే డిమాండ్తో మనం ముందుకు పోవాలి. ఆ తర్వాత మరి ఒక మంచి పరిణామం ఈరోజు ఇంతమంది కలుసుకున్నాం. నాకు తెలిసినంత వరకు ఏంటంటే మనం ఎందుకు ఐక్యం కాలేకపోతున్నాం అంటే మనది దాదాపు ఈ భారతదేశంలో 3,300 కులాలు. రాజ్యాంగం మరి కొన్ని జాతీయ పరంగా 2,600 2,700 కులాలని చెప్పి అన్నారు. కానీ యాక్చువల్గా 3,000 పైగా ఉన్నాయి. ఆ రకంగానే కూడా ఇన్ని కులాలు ఎట్లా ఉన్నాయంటే ఎవరి కులం వాళ్ళదే, ఎవరి ఎజెండా వాళ్ళదే. అన్ని కులాలు ఒక బీసీ ఎజెండాగా ఎప్పుడైతే వస్తుందో బీసీలలో అప్పుడు చైతన్యం వస్తుంది. అంతేగాని గౌరవ సంఘం అని గౌరులు, యాదవ సంఘం అని యాదవులు, ముద్రా సంఘం అని ముద్రాజులు, పద్మశాలని పద్మశాలిని, మున్నూరు కాపు అని మున్నూరు కాపు, బీసీలో ఉన్నటువంటి అత్యధిక జనాభా ఉన్నటువంటి కులాలు ఎవరంతకు వాళ్ళనే ప్రోత్సహించుకొని వాళ్ళే ఉండాలని చెప్పి ఆ భావన ఎప్పుడైతే ఉంటుందో అప్పటి వరకు అది పోయేంత వరకు కూడా ఐక్యత అనేది రాదు. అది పోవాలంటే వారు ఏం చేయాలో మీరు ఆలోచన చేయండి. మరి బీసీలో అందరం సంబంధాలు ఒకరికొకరు ఇచ్చుకొని ఇక బీసీలో ఎవరు బీసీ అయితే వారికి పిల్లలు ఇవ్వాలరా అని చెప్పి తీర్మానం చేసుకొని పెళ్లిళ్ళు చేసుకొని అట్లా కలిసిపోతేనన్నా ఐక్యం అవుతుందా? లేకపోతే పెద్ద మంది చేసుకొని అందరం కలిసి రాజకీయంగా ఎవరికి అవకాశం దక్కినా మనం ఐక్యంగా ఉండాలని ఆలోచన చేస్తే ఆలోచన చేయాలి. దాని మీద ఆలోచన చేయకుండా మనం పెట్టుకుంటూ పోతాం. ఇక ఉన్న వాళ్ళు కూడా మళ్ళా వాళ్ళ ఎజెండాతోనే ఉంటారు అంతే. ఏ జిల్లాకు వచ్చినా ఏ కాన్స్టిట్యూన్సీకి వచ్చినా ఇక్కడ బీసీ అంటారు, అక్కడ వచ్చేవారికి ఆ కులమే అంటారు. ఇక ఎక్కడ బాగుపడతా చెప్పు? అది పోవాలా. అది ఎవరికి పోవాలంటే నాయకులకే పోవాలా. సంఘాలు నడిపే నాయకులకు ఎప్పుడైతే పోతుందో ఈ దరిద్రం పోతుంది. సంఘాలు నడిపే నాయకులకు అది ఎప్పుడైతే ఉంటుందో ఎప్పుడు పోదు. దయచేసి దాని మీద ఆలోచన చేయండి. నేను చెప్పింది వాస్తవమా కాదనేది. ఏదో ఇన్ని సంవత్సరాల నుంచి అడుక్కున్న మన కళ్ళ ముందర ఎన్నో జరుగుతుంటాయి, ఎన్నో ఉదాహరణలు. కానీ మనం కళ్ళు జరగం. పార్టీలు లేవు, సిద్ధాంతాలు లేవు, ఓన్లీ ఒకటే ఎజెండా ఉంటుంది. అంతేందుకు ఉదాహరణ నేనే 3 రోజుల ముందు 2 పార్టీలు ఐక్యమైన అంటే పార్టీ కాదు అక్కడ 2 పార్టీలు ఎక్కడ శ్రీనివాస్ గౌడ్ని ఓడగొట్టాలంటే మనం ఐక్యం కావాలా నువ్వు అని చెప్పి కాంగ్రెస్ బీజేపీ ఉంటే కథ వాళ్ళ పార్టీ సమస్య కదా అక్కడ. కనుక దయచేసి జస్టిస్ చంద్రకుమార్ గారు వచ్చేసారు, వారికి వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ఈరోజు కులగణన చేయాలంటే ఒక రాష్ట్రం చేస్తే సరిపోదు. పూర్తి స్థాయిలో రాజ్యాంగ సవరణ చేయాలి. ఎందుకంటే బిహార్లో వేసిండ్రు, హైకోర్టు కొట్టేసింది. ఎందుకంటే రాజ్యాంగంలో లేదు, రాజ్యాంగాన్ని విరుద్ధంగా మరి చేసిరని రాజ్యాంగ సవరణ చేయాలి. గతంలో ఈ హైదరాబాద్లో
ముల్కీ రూల్స్ అమలు చేయాలన్నప్పుడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్కి అనుగుణంగా అమలు చేయాలని గవర్నమెంట్ తీర్మానం చేస్తే రాజ్యాంగ సవరణ చేసి అది అమలు చేయకుండా చేశారు. అంటే ఒక్క రాష్ట్రంలో కొంతమంది వర్గాలకు నష్టం జరుగుతుంటేనే రాజ్యాంగ సవరణ చేశారు. కానీ ఈ భారతదేశంలో 80-90% జనాభాగా మనము రాజ్యాంగ సవరణ చేయాలని ఎన్నోసార్లు చేసి రాజ్యాంగ సవరణ పెద్ద లెక్కది. మనం ఎప్పుడైతే ఒత్తిడి తీసుకొస్తామో రాజ్యాంగ సవరణ జరుగుతుంది. అది పెద్ద విషయం కాదు. రాజ్యాంగ సవరణ జరిగిందంటే ఆటోమేటిక్ గా ఏ రాష్ట్రంలో ఎంతైనా సరే మనం అమలు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. జనాభా ప్రాతిపదిక మీద ₹1 ఖర్చు కాదు. ఇలా కులకళలకు ఎందుకు భయపడుతున్నారు? ఏదో ఆస్తులు పెంచమని, పుస్తకాలు ఇవ్వమని, లేకపోతే తిండి పెట్టమని పెంచేస్తారు. కానీ వాళ్లకు వాళ్ళ మూలాలు కదులుతాయి. దీనివల్ల రాజకీయ మూలాలు కదులుతాయి. అరే ఇంత జనాభా వీళ్ళుంటే మనం ఇంతమంది ఉన్నాము, ఇంతమందిని గెలిచి వీళ్ళు ఓట్లేస్తే వీళ్ళ మీద పెత్తనం జలాయిస్తున్నాం కదా అనేటి భావన కలుగుతుందని, ఒక రెవల్యూషన్ వస్తుందని, ప్రజలలో మార్పు వస్తుందని ఇది దాచిపెడతా ఉన్నాం. ఇంకొకటి ఆర్థికంగా కూడా ఎవరేమో ఏం పరిస్థితి ఉంది, ఏ కులంలో ఏం చేస్తున్నారు, ఎంతమంది తింటున్నారు, ఎంతమంది తిండిలేక వస్తున్నారు, వాళ్ళ బతికేంది, వాళ్ళ చేతిలో ఏం అధికారం ఉంది, జనాభా ఎంత ఉంది, వాళ్ళ దగ్గర ఏమి, పారిశ్రామిక రంగంలో ఎవరు, కాంట్రాక్టర్లు ఎవరు, డబ్బులు ఎవరి దగ్గర ఉన్నాయి, ఇండస్ట్రీస్ ఎవరు, ఇవన్నీ బయట పడతాయి. బయట పడితే మార్పు వస్తుంది, తిరగబడతారనే ఉద్దేశంతోనే ఇది చేయట్లేదు. కనుక ఖచ్చితంగా బీసీ జనగణన ప్రధాన ఎజెండాగా తీసుకొని పోవాలి. మరి ముఖ్యంగా ఈ రాష్ట్రంలో మరి ఎలక్షన్స్ ఉన్నాయి కనుక మరి అన్ని పార్టీలు ఒప్పుకున్నాయి. మా పార్టీ నుంచి అసెంబ్లీలో తీర్మానం చేసినాం, ఆ రోజు కులగణన చేయాలని, చట్టసభలో రిజర్వేషన్ ఇవ్వాలని కూడా చేసినాం. మరి కాంగ్రెస్ మేనిఫెస్టోలో కూడా ఉంది, భారతీయ జనతా పార్టీ ఇస్తా ఉంటుంది. మరి ఇస్తా ఉంటుంది, నిజంగా ఇస్తారా లేరా, ఏం చేస్తారు? గతంలో రాజ్నాథ్ సింగ్ గారు హోమ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు కులగణన చేస్తామని చెప్పాను. కానీ మళ్ళీ కొద్ది రోజుల్లో సుప్రీంకోర్టులో మేము చేయమని చెప్పి కూడా దాఖలు చేశారు. కనుక ఒకరు ఒక మాట, ఇంకొకరు ఇంకో మాట, అవకాశాన్ని బట్టి మన ఓట్ల గురించి మనల్ని మభ్యపెడుతున్నారు తప్ప వాస్తవంగా చేయలే ఉద్దేశం లేదు. ఎందుకు లేదంటే మనం ఐక్యం లేం కనుక వాళ్ళు చేయరు. మనం ఐక్యం ఉన్నదంటే ఎంతసేపు చెప్పు, మొత్తం మార్పులు వచ్చేస్తాయి. ఐక్యం కావడానికి ఏం చేయాలి చేయండి. మరి ఈరోజు ఇక్కడ అయింది మీటింగ్ బ్రహ్మాండంగా. ఉమ్మడి 10 జిల్లాల్లో కూడా పెట్టండి. ఉమ్మడి 10 జిల్లాల్లో కూడా ఒక మీటింగ్ కండక్ట్ చేయండి. ఉమ్మడి 10 జిల్లాల తర్వాత కాన్స్టిట్యూన్సీ వైజ్ చేయండి. తర్వాత విలేజ్ వైజ్ కూడా చర్చ జరగండి. ఒక విలేజ్ లో కులగణన గురించి మీటింగ్ అని పిలిస్తే అందరూ ఐక్యమవుతారు. ఏదో ఒక సందర్భం ఒక విషయం గురించి వచ్చినప్పుడు అలా నిజంగా మనం ఇంతమంది ఉన్నాం కదా, ఇంతమంది ఉంటే మనం సర్పంచ్ ఎందుకు కాలేకపోతున్నాం, ఉప సర్పంచ్ ఎందుకు కాలేకపోతున్నాం, ఎంపీ ఎందుకు కాలేకపోతున్నాం, ఆ గ్రామంలో మన పెత్తనం ఏంటి అని అక్కడ ఐక్యత వస్తుంది. కనుక 2 రకాలకు ఉపయోగపడుతుంది. చైతన్యానికి ఉపయోగపడుతుంది, గొడవలు మన మాట ఒత్తిడి చేయడానికి ఉపయోగపడుతుంది, వాళ్ళ ఐక్యం చేయడానికి ఉపయోగపడుతుంది. కనుక ఇమ్మీడియట్ గా లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి కనుక వాళ్ళు ఇచ్చిన మాట ప్రకారం కావాలంటే కులగణన తర్వాతనే చేయమని చెప్పాలి. కులగణన అనేది 1 month లో పెద్ద సమస్య కాదు. ఒక రోజుల్లోనే సకల జన సర్వే చేశారు. సరే ఒక 1 month టైం తీసుకుని చేయొచ్చు. కనుక ఈ వేదిక ద్వారా మరి ఎంతమంది నిర్వాహకులు వాళ్ళందరూ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాం 100%. మరి మేము కూడా చిన్న విద్యార్థి దశ నుంచి కూడా రాజకీయంగా ఉద్యమంలో కూడా చూస్తాం. మరి ఒక అవకాశం వచ్చే వరకు, రాజకీయ పరమైన అవకాశం వచ్చే వరకు ఏ రకమైనటువంటి ఒత్తులు ఉంటాయి, ఏం చేస్తుంటది, మన చేతులతోనే ఎట్ల కళ్ళు ఓడిపిస్తారనేది కూడా మనకు అర్థమవుతుంది. కానీ మనం ఇప్పటికైనా కానీ అందరం ఐక్యంగా ఉండి గట్టిగా ఎవరు ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీ మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆ పార్టీ నాయకత్వం నుంచి ఖచ్చితంగా దీని మీద వాయిస్ ఇచ్చేటట్లు కూడా అందరం ప్రయత్నం చేసి అవసరం అనుకుంటే అన్ని రాజకీయ పార్టీల అధిపతులను కలిసి మనం దీన్ని ఉధృతం చేసి ఒక కార్యాచరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది ఈ వేదిక. ఎందుకంటే ఒక ఇంటలెక్చువల్ ఫోరం, వాళ్ళకి ఎలాంటి ఎజెండా లేదు. మరి జస్టిస్ ఈశ్వరయ్య గారు ఉన్నారు, ఎలాంటి ఎజెండా లేదు. కనుక ఎలాంటి ఎజెండా రాజకీయ సంబంధం లేనటువంటి వ్యక్తులు వాళ్ళు ముందుండి నడిపినప్పుడు మాత్రమే అవుతుంది, వాళ్ళు ముందుండి దీన్ని ముందు తీసుకుపోయినప్పుడు మాత్రమే అవుతుంది. మరి సూర్యరావు గారు మిగతా జర్నలిస్టులు ఉన్నారు, మనమందరం కూడా ఒక తీర్మానం లేక అన్ని పత్రికలు కూడా మనం ఈరోజు ఒకరిని జారీ చేయాల్సిన అవసరం ఉంది. రేపు ఖచ్చితంగా ప్రధానంగా మెయిన్ పేజ్, ఇంత పెద్ద అంశము ఇంకెక్కడ లేదు, ప్రధానంగా మెయిన్ పేజీలో వేస్తారా వేయరా, ప్రతి టీవీలో చూపిస్తారా చూపించరా, చూపించకపోతే మన ఫోన్ల ద్వారా ఏ పేపర్ అయితే
మెయిన్ పేపర్లు వేస్తుందో ఇక ఈ పేపరు మన జాతి గురించి వేసింది గమనించండి. ఏ పేపర్ అయితే ఏదో ఈ మన ఉన్నటువంటి సోషల్ మీడియా ద్వారా మీకున్నటువంటి గ్రూపులలో ఇంత పెద్ద మీటింగ్ అవుతే పదవులకు త్యాగం చేసి ఈ జాతి గురించి మేము ఉంటామని ఇంతమంది నాయకులు ప్రసంగిస్తే మన అంశం వచ్చేవారికి మనం చూస్తేనే పేపర్ వస్తుంది, మనం టీవీ చూస్తేనే వాళ్ళ డబ్బులు వస్తాయి, మనం పేపర్ చదివితేనే వాళ్ళ పైసలు వస్తాయి. కానీ ఇలా మనం చూపిస్తలేదని చెప్పి కూడా అందరికీ మరి సోషల్ మీడియా ద్వారా గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి వచ్చేటప్పుడు కూడా ఇది కూడా ఒక సోషల్ మీడియా విప్లవంలాగా తీసుకురావాలని చెప్పని ఈ ఇంటలెక్చువల్ ఫోరం మీరు ఏ బాధ్యత మాకు అప్పచెప్పినా నిజాయితీగా 100% మేము ఆ బాధ్యతను తీసుకొని మీకు అన్ని రకాలుగా సహాయ సహకారం అందిస్తామని చెప్పని ఇంతటితో ఆపకుండా దీన్ని కార్యక్రమం తీసుకుపోవాలి. అవసరం అనుకుంటే ఈ రోజు రేపు ఎల్లుండో మీ పెద్దలు కూర్చొని 10 జిల్లాల క్యాలెండర్ ఈ రోజు ఈ జిల్లా ఈ రోజు ఈ జిల్లా అని చెప్పి పెట్టేస్తే ఆ జిల్లాల్లో ఒకటి క్లాస్ కాకుండా ఒక 15 రోజులలో కంప్లీట్ చేసుకొని మళ్ళీ మీరు అక్కడ నుంచి గ్రామ స్థాయి వరకు పిలిపించి మరి అక్కడ ఉన్నటువంటి వాళ్ళని ముందు నడిపించాలని చెప్పని ఇది దేశంలో తెలంగాణ నుంచి మొదలు కావాలి, ఇక్కడి నుంచి మొదలై దేశ స్థాయి వరకు అంటుకోవాల్సిన అవసరం ఉందని చెప్పని మీ అందరూ కూడా తెలియజేస్తూ మరొకసారి మీ అందరికీ హృదయపూర్వకంగా ఈ కార్యక్రమం నిర్వహించినందుకు శిరస్సు వచ్చి మీ అందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను.